పొలిటికల్ జంక్షన్ వర్తమాన రాజకీయాలపై సమగ్ర విశ్లేషణ అందిస్తుంది. నమస్తే, వెల్కమ్ టు ఆదా. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు, ఈరోజు మన డిస్కషన్లో ముఖ్యమైనటువంటి అంశాలు. వాసంశెట్టి సుభాష్ మంత్రి ఒక ఆసక్తికరమైన కామెంట్ చేశారు. నేను వైసీపీలో ఉన్నప్పుడు లాస్ట్ రోజుల్లో నన్ను పిలిచారు, ఎమ్మెల్సీ పదవి ఇస్తామని చెప్పేసి. అయితే వెళ్ళగానే వెంటనే కాళ్ళ మీద పడిపో, సాష్టాంగ దండ ప్రణామాలు చేయి, నీకు వెంటనే వచ్చేస్తుంది. మీ మంత్రి వేణు కూడా అలా చేయబట్టే ఆయనకి పదవి వచ్చేసిందని చెప్పేసి పక్కన ఉన్నటువంటి అధికారులు ఎవరు కృష్ణమోహన్ మరి ఎవరో చెప్పారంట. దాంతోపాటుగా అంటే అలా వ్యవస్థ అక్కడ అలా ఉంటుంది, జస్ట్ సార్ అని సంబోధించలేని కారణంతో రఘురామకృష్ణరాజు మీద పగబెంచుకున్నారు. ఆయన ముందు ఎప్పుడో కాళ్ళ మీద కాలేసి కూర్చున్నారట. దాంతో రఘురామకృష్ణరాజు ఏంటి, నన్ను ఇలా చూడటం ఏంటి, నా ముందు కాళ్ళ మీద కాలేసి కూర్చోవడం ఏంటి అని చెప్పేసి పగబెంచుకొని చివరికి ఏ పరిస్థితి తెచ్చారో మనం అంతా చూసాం. అక్కడ ఎంత దారుణమైన పరిస్థితులు, దారుణమైన వ్యవహారాలు ఉంటాయని చెప్పేసి నేను ఒక కామెంట్ అయితే చేశాను. అంటే ఒక ఫ్యూడల్ మనస్తత్వం జగన్మోహన్ రెడ్డిది అని చెప్పేసి అనేక మంది అనేక సార్లు చెప్పినా ఇలాంటి సందర్భాల్లో తాజా ఉదాహరణలుగా ఇలాంటివన్నీ బయటపడుతున్నాయి. ఎవరికి వాళ్ళు ఓపెన్ అయి చెప్తూ ఉన్నారు. మరి ఈ పద్ధతి పరిస్థితి మార్చుకోకపోతే మరి ఆ పార్టీకి మనుగడ ఉందా? పైగా వాళ్ళు ఎన్నికల వరకు బయటకు రాకూడదని చెప్పేసి అనుకుంటున్నారంట. మరి ఎలా మనసు చూరగొంటారు అనేది ఒకసారి మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నెంబర్ 2, జగన్మోహన్ రెడ్డి రాజగురువు స్వరూపానందకి షాక్. గోగర్భం డ్యామ్ దగ్గర తిరుమలలో అక్కడ కట్టినటువంటి ఒక భవనం, వీళ్ళ ఆశ్రమానికి ఏదో కేటాయించారు. ఆడ కట్టినటువంటి భవనం మొత్తం పూర్తిగా వైలేషన్స్ అని చెప్పేసి కోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో 15 రోజుల్లో ఖాళీ చేసి టీటీడీకి అప్పగించాలని చెప్పేసి ఉత్తర్వులు అయితే వెలువడ్డాయి. మరి ఇది షాక్ అనుకోవచ్చు. అట్ ద సేమ్ టైం అక్కడ ఒక చోటే కాదు, ఇంకా చాలా చోట్ల కూడా రాజగురువు పని పట్టే ప్రయత్నం చేస్తోంది. అక్రమంగా అడ్డగోలుగా దోచిపెట్టినవన్నీ తిరిగి లాక్కునే ప్రయత్నం చేస్తోందని చాలా క్లియర్గా తెలుస్తోంది. మరి దీన్ని ఎలా చూడాలి? మరి ఎంత జరుగుతున్నా అవతల సైడ్ నుంచి కిక్కురు మంటలు ఎవరో ఎందుకని అంటారు అనేది అది రెండో టాపిక్. అయితే ఇక మూడో టాపిక్, మెగా డిఎస్సి వచ్చింది నోటిఫికేషన్. 16,000 పైచులకు ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చారు. చాలామంది సంతోషంగా ఉన్నారు. నిన్న పాలాభిషేకాలు అవన్నీ చూసాం. కానీ ఎందుకు మరి వైసీపీ మాత్రం సంతోషంగా లేదు? సాక్షి గగ్గోలు పెడుతోంది, మెగా డిఎస్సిలో మెలకంటోంది. సో ఆ మెలకలేంటో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అట్ ద సేమ్ టైం 27,000 పోస్టులు ఖాళీగా ఉంటే ఆఫ్టర్ ఆల్ 16,000 ఇస్తారా అని చెప్పేసి ఏడుపులో పెడబొబ్బులు. మరి అదే మనుషులు ఎన్నికలకు 3 నెలల ముందో 2 నెలల ముందో మెగా డిఎస్సి అంటే వాళ్ళు కూడా నోటిఫికేషన్ ఇచ్చారు 6,000 పోస్టులతోటి. 6,000 పోస్టులతో కేవలం నోటిఫికేషన్కే సరిపెట్టినటువంటి వాళ్ళు ఈరోజు 16,000 పోస్టులను కామెంట్ చేయడం అనేది మరి సిగ్గుతో చచ్చిపోయేటటువంటి పరిస్థితి. దాని గురించి కూడా మనం లోతుగా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సో ఫస్ట్, వాసంశెట్టి సుభాష్ చేసినటువంటి కామెంటు జగన్మోహన్ రెడ్డి ఫ్యూడల్ మనస్తత్వం మీద మీరేమనుకుంటున్నారు? అంటే జగన్మోహన్ రెడ్డి నీ బాంఛన్, నీ కాల్మొక్త అంటే తప్ప ఇవాళ పదవి ఇవ్వడు. గతంలో మనం చూసాం తెలంగాణలో పటేల్ పట్వారీ వ్యవస్థ, లేకపోతే రాయలసీమలో పాలెగాళ్ల సంస్కృతి. అసలు జగన్మోహన్ రెడ్డి ఒక పాలెగాడు. ఇది మనం చెప్పే మాటలు కాదు. అప్పట్లో ఆయన మీద రాసిన రాతలు ఏది, హరగోపాల్, ప్రొఫెసర్ హరగోపాల్ మనం చూసాం. మొన్న అసలు లేటెస్ట్గా ఛానల్స్లో కూడా మాట్లాడుతూ ఆయన ఇచ్చిన జగన్ యొక్క నైజం. మీరు చెప్పింది హరగోపాల్ అసలు పుస్తకాలు వేశారు. ఎవరు? బాలగోపాల్ పాలెగాళ్ళ రాజ్యం అని చెప్పేసి. అప్పట్లో నక్సలైట్లు ఎలా అక్కడ రాజారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఆ పులివెందుల్లో ఒక పాలెగాళ్ల సంస్కృతిని పెంచి పోషించారు. అంటే ఒక ఫ్యూడల్ మనస్తత్వం. తనొక దైవాంశ సంభూతుడిగా, రాజాది రాజుగా అందరూ తనకు వంగి వంగి సలాములు చేయాలా. ఎవరెంతో వంగితే దాన్ని బట్టి వాళ్ళకంత పదవి. ఏది ఇప్పుడు ఆ తాడేపల్లి ప్యాలెస్ సింహద్వారం, ఆ తలుపు లోపలికి ఎవరికి ఎంట్రన్స్ లేదు. వీళ్ళంతా బయట నుంచుని ఉండటం. నందిగం సురేష్, లేకపోతే మేకతోటి సుచరిత, ఆమె కూడా ఉండవల్లి శ్రీదేవి. అంటే వీళ్ళందరూ ఎస్సీ, ఎస్టీ, బీసీ లీడర్సు. జగన్మోహన్ రెడ్డి ఎప్పుడు తలుపు తీస్తాడా? అతను తలుపు తీయగానే వీళ్ళు వంగి వంగి సలాములు చేయడం. ఇప్పుడు ఇవాళ వాసంశెట్టి సుభాష్ మరోసారి జగన్ నైజాన్ని ప్రజల కళ్ళ ముందు ఉంచాడు. ఇప్పుడు RRRకి ఆయనకి ఏంటి శత్రుత్వం? ఇప్పుడు RRR రఘురామకృష్ణరాజు రాజశేఖర రెడ్డితో కలిసి పనిచేశాడు. కేవీపీ రామచంద్రరావు
వియ్యంకుడు కదా. కేవీపీ రామచంద్రరావు వియ్యంకుడు. మీ తండ్రితో కలిసి పనిచేసిన వాళ్ళు నిన్ను సార్ అని అనాలా? అంటే అసలు కేవీపీ రఘురామకృష్ణరాజు మనవడి పేరు రాజశేఖర రెడ్డి అని పెట్టుకున్నాడు కదా, అంత అభిమానం కదా. అంటే కేవీపీ రామచంద్రరావు జగన్కి అందుకే దూరం అయ్యాడా ఈ సార్ అనలేక? అంటే నీ ముందు కాలు వేసుకుని కూర్చున్నాడని నువ్వు RRR పైన కక్ష కడతావా? ఇప్పుడు ఎంతమంది దూరం అయ్యారు అప్పట్లో రాజశేఖర రెడ్డి హయాంలో ఆయనకి కూడి భుజాలుగా ఉన్నవాళ్ళు. ఏది రఘువీరారెడ్డి ఎక్కడ? అసలు ఆయన శుభ్రంగా టెంపుల్ కట్టుకుని ఆయన ఏదో దైవ ధ్యానంలో ఉన్నాడు. అంటే జగన్తో మనకి కుదరదు, బెసకదు అనేటటువంటి నిర్ణయం. నిన్నగాక మన ధర్మాన ప్రసాదరావు వాళ్ళు కూడా రాజకీయ సన్యాసం. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నైజం, ఇప్పుడు తను చెప్పింది మనం విన్నట్టయితే, గోదావరి జిల్లాల ఇన్ఛార్జిగా మిథున్ రెడ్డి, నీకు ఎమ్మెల్సీ ఇద్దామనుకుంటున్నామని సుభాష్తో చెప్పినట్టు 10 ఏళ్ళు ఆ పార్టీలో చేశాడు. ధనుంజయ రెడ్డిని కలవమంటే ధనుంజయ రెడ్డిని కలిస్తే ఆయనేమో ఓసారి మీరు జగన్మోహన్ రెడ్డిని కలవండి, కలిసినప్పుడు మాత్రం సాష్టాంగ నమస్కారం చేయండి అంటే మీ మంత్రి అదే చేస్తాడు మీ వేణు. అతనేంటి ఆ రోజు నేను కనుక సాష్టాంగ నమస్కారం చేస్తుంటే నన్ను ప్రజలు రాళ్లతో కొట్టేవాళ్ళు. ఇప్పుడు డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అంటే దళిత నాయకుడిగా రాజశేఖర రెడ్డితో చంద్రబాబుతో వీళ్ళందరితో కలిసి పనిచేసిన దీంట్లో ఆ తరం నాయకులు ఆయన నుంచోబెట్టి వీళ్ళందరూ కూర్చోవటం స్టేజ్ మీద. ఎవరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రోజా, లేకపోతే భూమన కరుణాకర్ రెడ్డి, మీరంతా వరుసలో కూర్చుంటారా? డిప్యూటీ సీఎం నారాయణ స్వామి నుంచోవాలా? అతనే కాదు, ఇప్పుడు IAS ప్రవీణ్ ప్రకాష్ విశాఖ కమిషనర్గా పనిచేసినాడు. అసలు నీ సీఎంఓలో సెక్రటరీగా వచ్చినాడు. ప్రవీణ్ ప్రకాష్ మోకాళ్ళ మీద కూర్చుని జగన్మోహన్ రెడ్డితో ఆ రోజు బహిరంగ సభ వేదిక పైన. అరే ఎక్కడ చోటు లేక ఆయనకు కుర్చీ కూడా వేయకపోతే మంత్రి విశ్వరూప్ 2 కుర్చీల మధ్య కింద కూర్చున్నాడు. ఏంటి ఆ సంస్కృతి? అంటే వాళ్ళు కూర్చోవడానికి వాళ్ళు సిద్ధపడచ్చు, కానీ నువ్వు ఆ వారించాలా, వాళ్ళని అడ్డగించాలా? లేదు మీరు నా పక్కన కూర్చోబెట్టుకోండి అని పెట్టుకుంటే నువ్వెంత పెరుగుతావు, ఎంత నీ పట్ల ప్రజల్లో ఆదరణ వస్తుంది. అతను ఏంటంటే తానేదో దైవాంశ సంబుద్ధుడు, రాజాదిరాజు అనే ఒక అహంభావం, ఆ పొగరు అది తలకెక్కటం వల్లే కదా ఈ ఓటమి. ఇప్పుడు ముఖ్యమంత్రి అయితే కొమ్ములు వస్తాయా, మంత్రి అయితే కొమ్ములు వస్తాయా? నువ్వు ఆకాశంలో తిరుగుతుంటే కింద ట్రాఫిక్ ఆపాలా? నువ్వు వెళ్ళేది హెలికాప్టర్లో, స్పెషల్ ఫ్లైట్లో, కింద ఆపుతావా ట్రాఫిక్? ఇప్పుడు పూసపాటి రేగో ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడ విజయనగరం జిల్లా, ఆమె ఎవరో డిప్యూటీ సీఎం పుష్పశ్రీ వాణి అనుకుంటా, మన శత్రుచర్ల వాళ్ళ కుటుంబం. అంటే ఆ విజిట్కి నువ్వు వెళ్తే విజయనగరం, ఒరిస్సాలో ట్రాఫిక్ ఆపారు. 150 కిలోమీటర్ల అవతల ఒరిస్సాలో ట్రాఫిక్ ఆపుతారా? అంటే ఇతను వస్తుంటే తెరలు కట్టాలా, నువ్వు బయటకు వస్తే వలలు కట్టాలా? అరే ఇంటింటికి 2 కాపలా పెడితే తప్ప నువ్వు సెక్రటేరియట్కి వెళ్ళలేవా? చెట్లు కొట్టిస్తావా? అశోకుడు చెట్లు నాటించును అని మనకి తరగతి బోర్డుల్లో ఉంటాయి, మన పుస్తకాల్లో మనం చదువుకున్నాం. జగన్మోహన్ రెడ్డి చెట్లు నరికించునని రాయాలా? ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి అతని యొక్క ఫ్యూడల్ మైండ్ సెట్ ఏది ఇవాళ ఈ పరిస్థితి ఆ పార్టీకి ఆ నాయకులకి దాపురించిందంటే కారణం అదే అనమాట. దాని నుంచి వీళ్ళు బయటపడకపోతే ఇంకా వీళ్ళకి భవిష్యత్తు ఎక్కడ? ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి ఎవరతను? అతనికి కాళ్ళకి నమస్కారం చేయాలా? ఈ వేణు ఏది మంత్రి వేణు వైవి సుబ్బారెడ్డి కాళ్ళకి నమస్కారం చేయడం. ఆమె కోనేరు రంగారావు కోడలు, డిప్యూటీ సీఎంగా చేశారు నీ కోనేరు రంగారావు. ఆయన కోడలు వైవి సుబ్బారెడ్డి కాళ్ళకి నమస్కారం చేయాలా? అంటే నీకు నమస్కారం చేయాలి, నీ చిన్నాన్నకి నమస్కారం చేయాలి. ఏంటి సాష్టాంగ నమస్కారాలు? చంద్రబాబు మనం చూసాం, మొన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే 4.0లో ఎవరో కాళ్ళు పట్టుకుపోయారు. అదే పాదాభివందనం చేయబోతే, మీరు నాకు పాదాభివందనం చేస్తే నేను మీకు చేస్తా అన్నాడు. అయినా ఆ తర్వాత అంత హెచ్చరించినా, వార్నింగ్ ఇచ్చినా ఇంకా కొంతమంది చేస్తున్నారు. ఇక ఆయన ఇట్లా కాదని ఆయనే పట్టుకోవటం బిగించాడు.
దెబ్బకు మానేశారు. అంత పెద్ద ఆయనతో మన వాళ్ళకి దండం పెట్టించుకుంటామని వీళ్ళే ఇక ఆయన కాళ్ళకి దండం పెట్టడం మానేశారు. నీ వయసు ఎంత? ఇప్పుడు ఆయన వయసుకి జనరల్గా ఈ పదాభివందనం అనేది నీకు నార్త్లో అందరూ చేస్తుంటారు. ఎవరు మన ఇంటికి పెద్దాళ్ళు వచ్చినా ఆ ఇంట్లో పిల్లలంతా నమస్కారం చేసి ఆశీస్సులు తీసుకుంటారు. వీళ్ళ వయసు ఏంటి, వీళ్ళేంటి, వీళ్ళు నీకు నమస్కారం చేయాలా? ఇది జగన్మోహన్ రెడ్డి ఇక పిచ్చి ముదిరింది, రోకలి తలకు చుట్టండి అన్నట్టుగా అతని యొక్క ఆ పిచ్చి పీక్స్కి ఎంత స్థాయికి చేరిందంటే ఇవే మనకు ఉదాహరణలు అన్నమాట. ఏదైనా ఉండొచ్చు, నీకు అహంభావం ఉండకూడదు. ప్రజలు దేన్నైనా హర్షిస్తారు, స్వాగతిస్తారు. తల పొగరెక్కితే దించేది ప్రజలే. మరి ఇప్పుడు దిగిందంటారా లేదంటారా? ప్రస్తుతం దిగితే అతను జగన్మోహన్ రెడ్డి ఎట్ట అవుతాడు? జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు అందరు పరామర్శలకు వెళ్తున్నాడు. ఎక్కడ శవం దొరికితే అక్కడికి వెళ్తున్నాడు అంటున్నారు. ఎక్కడ హత్యలు జరిగాయనో లేకపోతే ఇంకో చోట వినుకొండ రౌడీ షీటర్ రషీద్ హత్య అనేదో పరామర్శకి 2 రౌడీ షీటర్లు, లేకపోతే నేను రాఫ్తాడు కూడా వెళ్ళినట్టున్నాడు లింగమయ్య ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి. ఇప్పుడు వెళ్తున్నావు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకెళ్ళా? మధ్యలో మేదరమెట్లలో వైవి సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మ గారు చనిపోతే అక్కడికి కూడా వెళ్ళాడు. పులివెందుల్లో ఎవరో చనిపోతే అక్కడికి వెడితే అక్కడ చుట్టూ జనం విపరీతంగా సీఎం సీఎం అంటూ నినాదాలు, గొడవ, రచ్చ రభస. పోయిందేనికి? బాబాయ్ తల్లి అమ్మమ్మ చనిపోతే పోయావు. అక్కడ కూడా అంటే ఈ పరామర్శలు లేకపోతే ఈ పర్యటనలు ముఖ్యమంత్రికి ఎందుకు చేయలేదు? అంటే అధికారం వస్తే కళ్ళు నెత్తికెక్కుతాయా? నెల మీద ఉండవా? అంత ఆకాశ మార్గమేనా? ఇప్పుడు నిన్నో మొన్న ఉమారెడ్డి వెంకటేశ్వర్లు మనవడో మనవరాలు మొత్తానికి పెళ్ళి, దానికి అటెండ్ అయ్యారంటారు. రాయలసీమ నేతలు కొంతమంది ఛానళ్ళు కనపడ్డాడు కదా జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి మాట్లాడదాం, కనీసం ఒక ఫోటో తీసుకుందాం అని అడిగినా సరే, రిక్వెస్ట్ చేసినా సరే వాళ్ళకి అసలు అవకాశం దొరకకుండా సెక్యూరిటీ మొత్తం బయటకు నెట్టేసింది. బౌన్సర్లు అంట 15 మంది బౌన్సర్లు. అంటే తను ఎందుకు ఇంత అభద్రతా భావానికి గురవుతున్నాడు? భయపడుతున్నాడా? ఇదేంటి అంటే ఏంటి? నేను ఇంకా అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నట్టుగా చెల్లుబాటు అవ్వాలనా? ముఖ్యమంత్రికి ఎంత సెక్యూరిటీ ఉందో నాకంత సెక్యూరిటీ కావాలంటాడు. దానిపైన లేఖలు రాస్తాడు, కోర్టులో పిల్స్ వేస్తాడు, స్పీకర్కి లేఖ రాస్తాడు, సీజేని అడుగుతాడు. అంటే నువ్వు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఇచ్చారు నీకు దగ్గర 3,000 మంది నీకు పోలీసులను ఇచ్చారు. అంటే షిఫ్ట్కి 1000 మంది చొప్పున 3,000 మంది కాపలా కాస్తే తప్ప నువ్వు నిద్రపోవా? జగన్మోహన్ రెడ్డి ఆయన తల్లి, భార్య, ఆ పిల్లల భద్రత కోసమే ఒక కొత్త చట్టం తెచ్చాడు. అవును, ఎస్ఎస్జి అని చెప్పేసి స్పెషల్ సెక్యూరిటీ గ్రూప్ ఒకటి పెట్టాడు. ఏది ఎస్పీజీ తరహాలు. అంటే ఆయనకున్నారు కదా, ప్రధానమంత్రికి ఉన్నారు కదా, చంద్రబాబుకు ఉన్నారు కదా. ఇప్పుడు చంద్రబాబు మీద అటాక్ జరిగింది అలిపిరిలో. ఆయన ఏంటి, మావోయిస్టులు 22 మందు పాత్రలు వేలు చేసి అసలు చనిపోవాల్సిన నాడు మృత్యుంజయుడుగా బయటపడ్డాడు. అప్పటి నుంచి కంటిన్యూ అవుతారు ఆయనకు ఆ బ్లాక్ కార్డ్స్. అది కూడా మన్మోహన్ సింగ్ ఇచ్చాడు కదా. అది బీజేపీ ఇచ్చింది, బీజేపీ కూడా ఇచ్చింది కదా. మన్మోహన్ సింగ్ థ్రెట్ అసెస్మెంట్లో లేదు కంపల్సరీగా ఇవ్వాల్సిందే అని చెప్పేసి రిపోర్ట్ వస్తే ఇచ్చారు తప్ప ఈయన అడిగి పెట్టించుకునేది కాదు కదా ఎవరైనా సరే. అందరికీ ఇచ్చిన దాంట్లో ఆ థ్రెట్ ఎవరికి ఉందో వాళ్ళందరికీ ఇస్తున్న నేపథ్యంలో దానికి ఒక ఇది ఉంటుంది, మీటింగ్స్ పెట్టుకుంటారు, భద్రత కల్పించడం. ప్రతి 6 నెలలకు ఒకసారి థ్రెట్ అసెస్మెంట్ కమిటీ మీటింగ్ అవ్వాలి. రాష్ట్ర స్థాయిలో ఉంటుంది, కేంద్ర స్థాయిలో ఉంటుంది. ఇతను ఏంటంటే వాళ్ళు ఇవ్వట్లేదు కాబట్టి నేనే ఫోర్స్ పెట్టుకుంటా, నేనే ప్రైవేట్ ఆర్మీని తయారు చేసుకుంటా. లేకపోతే ఈ బౌన్సర్లు ఏంటి? జననాయకుడు జనంలో ఉండాలి కదా. ఏ జనంలో లేడో అందువల్లే నువ్వు ఓడిపోయావు. ఇప్పుడు ఓడిన తర్వాత అన్న జనంలో ఉంటాడా అంటే పారిపోతున్నాడు. ఇక్కడ 3 రోజులు ఉంటాడు, యలహంక ప్యాలెస్లో 3 రోజులు ఉంటాడు. సరే, అంశం అలా ఉంటే సార్ ఇప్పుడు మనం ఇంకొక అంశం చూడాలి. రాజగురు స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీకి సంబంధించినటువంటి శారదాపీఠం ఆస్తిగా పిలువబడుతున్నటువంటి వాళ్ళకి గత ప్రభుత్వం హయాంలో మరి దఖలు పడింది అనుకుంటాను. తిరుమలలో ఇచ్చినట్టు గోగర్భం డ్యామ్ సమీపంలో ఇచ్చినటువంటి స్థలంలో ఏదో బిల్డింగ్ కట్టారు.
అది కూడా పూర్తిగా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వైలేట్ చేసి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో పూర్తిగా వైలేట్ చేసి మరీ కట్టారని చెప్పేసి కోర్టుకు వెళ్ళారు. కోర్టు కూడా అనుకూలంగా తీర్పిచ్చింది. ఇప్పుడు 15 రోజుల్లో ఖాళీ చేయాలని చెప్పేసి దాని మీద నోటీసులు కూడా ఇచ్చినట్టున్నారు. సో రాజగురు పరిస్థితి కూడా ఏమంత ఆశాజనకంగా కనిపించట్లేదు అనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు 2 రాష్ట్రాల్లో కూడా అనుకూల ప్రభుత్వాలు లేవు కదా. అప్పుడంటే అటు జగన్ ఇటు కేసీఆర్ ఉన్నారు, ఇప్పుడు ఏం కనిపించట్లేదు. అంటే శిష్యుడు ముఖ్యమంత్రిగా ఉండేసరికి కళకళలాడిన శారదాపీఠం సీఎం పీఠం పోయేసరికి వెలవెలబోతుందా? ఇప్పుడు కేసుల్లో ఉన్నారా, లేకపోతే ఈ విధంగా ఆక్రమణలన్నీ బయటకు వస్తున్నాయా? కబ్జాలు అప్పట్లో జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఎన్ని భూములు కబ్జా చేశారు, ఎన్ని ఆక్రమణలు చేశారు. మీరు అన్నది ఆ టీటీడీ ఇవాళ హైకోర్టు ఇచ్చింది ఆర్డర్ ఏమని టేక్ ఓవర్ చేసుకోమని. మొత్తం వాళ్ళు కట్టిన బిల్డింగ్తో సహా ఇప్పుడు టీటీడీ హ్యాండ్ ఓవర్ చేయమని, ఖాళీ చేసి వెళ్ళమన్నది 15 రోజులు ఖాళీ చేయమని ఆదేశాలు ఇచ్చిన దీంట్లో. అంటే వీళ్ళకి ఇచ్చిన పర్మిషన్ 5,000 చదరపు అడుగులకి, కానీ ఇతను చేసిన ఆక్యుపేషన్ ఇంకో 5,000 చదరపు అడుగులకి. ఆ తర్వాత వెనకున్నటువంటి ఆ కాలువలన్నీ గందరగోళం చేశారు, అక్కడ చెట్లన్నీ కొట్టేశారు. ఇతనికి ఎంత నీకు అక్కడెక్కడ టీటీడీ మొత్తం నీకు ఇచ్చేది +4, ఏ బిల్డింగ్ కట్టినా +4, కానీ ఇతను దానికన్నా ఒక 2-3 అంతస్తులు ఎక్కువ కట్టాడు. కట్టిని కూల్చేస్తారు. అంటే ఇవాళ అక్కడే కాదు, టీటీడీయే కాదు, నీకు విశాఖ శారదాపీఠం అరే 15 ఎకరాలు, ఎకరం 1,00,000కి ఇచ్చారంట. అది దాని కాస్ట్ ఎంత? ఒక్కొక్క ఎకరం 15 కోట్లు, 225 కోట్ల విలువైన భూమి. మొత్తం అంతా శారదాపీఠం నీకు అక్కడ 300 కోట్ల భూములు కబ్జా చేసిన పరిస్థితి. ఇప్పుడు ఆ పీఠం కేంద్ర కార్యాలయం కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఆ ప్రహరీ గోడలు, ఆ ముఖద్వారాలు అంతా కూడా ప్రభుత్వ భూముల్లో. ఒక చోట 22 సెంటు ఒక సర్వే నంబర్, ఇంకో సర్వే నంబర్లో 35 సెంటు, ఒక చోట 1.38 ఎకరాలు, ఇంకో చోట 2.5 ఎకరాలు. అక్కడ వేద పాఠశాల అన్నాడు, అక్కడేదో ఒక కమ్యూనిటీ సెంటర్ అన్నాడు. మొత్తం ప్రభుత్వ భూములు ఆక్రమించి అతను కట్టుబడి. గతంలో విశాఖ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా ఒక కొండనే తీసుకునే ప్రయత్నం చేశారని, 7 స్టార్ హోటల్ నిర్మించే ప్రయత్నం చేశారని కూడా అప్పుడు మనం చూసాం. శాంతి సాయిరెడ్డి ఇష్యూ వచ్చినప్పుడు ఈ విషయాలు కూడా బయటపడ్డాయి కదా. అప్పుడు ఏంటంటే చిన్నజీయర్ స్వామి అప్పుడు ఇక్కడ ఒక టెంపుల్ కట్టారు. ఎక్కడ? విజయవాడ తీరం మనకి తాడేపల్లి ఆ దరిదాపుల్లో ఉండవల్లి, అక్కడ ఏదో చక్కగా అనేక మంది భక్తులు వస్తుంటారు ఆ కొండకి. ఆయనతో పోటీగా నాకు ఇక్కడ ఒక కొండ కావాలి, ఈ కొండ మీద నేను ఒక టెంపుల్ కడతాను అంటూ అక్కడ కొండ కోసం, అందులో ఇప్పుడు విజయసాయిరెడ్డి కూతురు కోసం ఒక కొండ తర్లువాడ, అక్కడ ఆమె ఒక ప్రైవేట్ వర్సిటీ కడతానని చెప్పి ఒక 200 ఎకరాలు నీకు ఆ కొండ ఆక్యుపై చేయాలని అక్కడ వాళ్ళు చూసిన పరిస్థితి. ఇప్పుడు ఇవాళ భూములు కబ్జా పైన ఇవాళ కోర్టులు సీరియస్గా ఉన్నాయి. నీకు వాళ్ళు అసలు సహించే ప్రసక్తే లేదన్నమాట. ఇప్పుడు ఎక్కడున్నాడు ఆయన రాజగురువు? ఇప్పుడు ఎక్కడ వెళ్ళిపోయాడా? హరిద్వార్లో ఉన్నాడా? ఇవాళ జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఆయన పుట్టినరోజే మొత్తం ఆడంబరంగా చేయాలని ఒక పెద్ద సర్క్యులర్ ఇచ్చారు. మొత్తం అన్ని దేవాలయాల నుంచి ఆయనకి ఇవి పంపాలని. అసలు అది లేని ప్రోటోకాల్ ఆయనకి కల్పించి మొత్తం సాగిల పడటం. అరే డీజీపీ, మంత్రులు అక్కడికి వెళ్ళినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డి అదొక పవర్ సెంటర్గా తయారైంది. ఏది? విశాఖ శారదా పీఠం. అప్పట్లో ఎవరైతే జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రాపకం పొందాలనుకుంటారో వాళ్ళు కలవాల్సిన చిరునామా స్వామి స్వరూపానంద, కేర్ ఆఫ్ శారదా పీఠం. వాళ్ళు అసలు ఏమి జనము, ఎంత ఇది. ఇప్పుడు మీరు అన్నారు అక్కడ తెలంగాణ సీఎం అప్పట్లో కేసీఆర్ ఇక్కడ కూడా ఒక 2 ఎకరాలు ఇచ్చాడు. ఎవరికి? స్వరూపానంద దగ్గర కదా. మరి ఇంకా రేవంత్ రెడ్డి దాని మీద దృష్టి పెట్టినట్లు లేడు. అంటే అధికారాన్ని చూసుకుని ఎప్పుడైతే ఈ విధమైనటువంటి పనులకు పాల్పడతారో ఆ అధికారం వాళ్ళు కోల్పోయినప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో మనకు ఒక స్టడీ. అటు శిష్యుడైనా అంతే, ఇటు గురువు అయినా అంతే అన్నమాట. ఇవాళ ఈ గురు శిష్యుల పట్ల కనీస సానుభూతి ప్రజల్లో రావడం లేదంటే జనరల్గా ఏంటి? ఇది శారదా పీఠం, ఆధ్యాత్మిక అంశం, భక్తులు, విశ్వాసాలు. ఎందుకని సానుభూతి రావడం లేదు? వాళ్ళల్లో కూడా
మరి పీఠాధిపతి పాపం ఆయనకి ఇలా చేయటం తప్పు అనే మాట ఎందుకు రాలేదంటే వాళ్ళ యొక్క ప్రవర్తన, గతంలో వాళ్ళు చెలరేగిపోయిన విధానం వాళ్ళ ప్రజల్లో కనీస సానుభూతి కొరవడేలా చేస్తారు. ఎస్, ఖచ్చితంగా సార్. ఇక మనం మెగా డిఎస్సిలోకి వెళ్ళిపోదాం. మెగా డిఎస్సి ఇచ్చిన తర్వాత, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలామంది సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సరే, అనుకోని కారణాల వల్ల మధ్యలో వాళ్ళకు టైం కావాలని కొంత, ఆ తర్వాత ఈ క్లాసిఫికేషన్ ఎస్సీ సబ్ ప్లాన్ దీనివల్ల కూడా కొంత ఆలస్యమైనటువంటి మాట అయితే వాస్తవం. సరే, మొత్తానికి సమయం సందర్భం చూసుకొని మొత్తానికి డిఎస్సికి నోటిఫికేషన్ ఇచ్చారు. సో ఇప్పుడు దీని మీద కూడా మెలకలు పెడుతున్నారు అని చెప్పేసి ఒక పక్క, 16,000 పోస్టులు ఏంటి 27,000 పోస్టులు ఖాళీగా ఉంటాయి అని చెప్పేసి మరో పక్క. మరి వాళ్ళు గతంలో ఎన్నికలకి 2 నెలల ముందు 3 నెలల ముందు ఇచ్చిన నోటిఫికేషన్లో 6,000 పోస్టులకి ఇచ్చారు నోటిఫికేషన్. అసలు వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక సందర్భంలో బొత్స సత్యనారాయణ కేవలం 200-250 పోస్టులు ఖాళీగా ఉన్నాయి, అవి నింపితే చాలని చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. మరి మనం అధికారంలో ఉన్నప్పుడు 200 పోస్టులే ఖాళీగా ఉన్నాయి, అవి నింపితే చాలన్నటువంటి వాళ్ళు 6,000 పోస్టులకు నోటిఫికేషన్ వాళ్ళ హయాంలో ఇచ్చి ఆఖర్లో ఇప్పుడు 16,000 చిల్లర పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తే లేదు ఇదేంటిది 25,000 27,000 ఉంటే ఎంత తక్కువ ఎందుకు ఇస్తారని చెప్పేసి ఏంటి అసలు ఆ నాలకి నరముండదా అసలు వాళ్ళకి? అంటే వాళ్ళు మాట్లాడేదానికి సిగ్గుతో చచ్చిపోద్దాం అనేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది. అంటే చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా నిన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ 16,347 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తే ఇవాళ మొత్తం అక్కడ యువతరం విద్యార్థులు వాళ్ళ యొక్క శిక్షణలో ఉన్నారు, కోచింగ్ సెంటర్లకు వెళ్తున్నారు, తర్ఫీదు పొందుతున్నారు, పరీక్షలకు వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు. ఇలాంటి సందర్భంలో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ లేదా వాళ్ళ మీడియా కానీ ఇలా దుష్ప్రచారానికి తెగబట్టం, రెచ్చగొట్టేలా కథనాలు రాయడం, ఏంటి ఏదో పీజీ 55% మార్కులు రావాలి, ఏదో డిగ్రీ వాళ్ళకి 50% అనో, ఎస్సీ ఎస్టీలకు ఏదో 45%, ఇలా రకరకాలుగా ఉన్న నిబంధనలను భూతద్దంలో చూపించి రెచ్చగొట్టేటటువంటి పనులు. అంటే ఇప్పుడు మీరన్నది ఏది 16,347 పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తే 27,333 ఖాళీ ఉన్నాయంటారు. అంటే ఇంకా 5 ఏళ్ల పదవీ కాలం ఉంది, అందులో సంవత్సరం కూడా పూర్తవ్వలేదు. మొదటి నోటిఫికేషన్ ఏది, ఆ తర్వాత రావచ్చు 1-2 రావచ్చేమో, అప్పుడే తొందరపడి కోయిల ముందే కూర్చున్నట్టుగా ఏంటి సార్ అది? దానికి షర్మిలే సమాధానం చెప్పింది. ఏది మెగా డిఎస్సి పెడతానన్నాయి, నువ్వేంటి దగా డిఎస్సి చేశావు, 6,000 పోస్టులతో డిఎస్సి పెట్టి అది మెగా డిఎస్సి అంటావేంట్రా, మామూలుగా తిట్టి వదిలిపెట్టలేదు ఏంటి, అది కేవలం నోటిఫికేషన్కే పరిమితం కదా. అది కూడా ఇప్పుడు ఎలక్షన్కి ముందు ఆ కోడ్ అమలు కావడానికి 2 నెలల ముందు ఇచ్చాడు నోటిఫికేషన్. 1 నెల రోజుల్లో ఎగ్జామ్ అన్నాడు, దానికి కూడా తిట్టింది. కనీసం ప్రిపేర్ అవడానికి 3 నెలలు పట్టుద్ది, 150 పుస్తకాలు చదవాలి, 1 నెల రోజుల్లో 150 పుస్తకాలు నువ్వు చదువుతావని అడిగింది. అంటే జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నావు, వదిన ప్రతి ఏడు సాక్షి క్యాలెండర్ ఇస్తుంది, నువ్వు జనవరిలో 5 జాబ్ క్యాలెండర్లు ఇవ్వాలా ఏమని అడిగింది. జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు, ఈ కథనాలు రాంచడం ద్వారా గతమంతా అతను బయటకు వస్తుంది. ఇప్పుడు డిఎస్సి ఇవాళ చంద్రబాబు మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ లేకపోతే విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక చంద్రబాబు హయాంలో నీకు దగ్గర 13 డిఎస్సీలు పడ్డాయి. అవును, అంటే ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులంతా ఆయన నియమించినాళ్లే. అవును, దాదాపుగా 95% ఆయన నియమించినాళ్ళు అనమాట. అంటే 2 లక్షల మంది ఉపాధ్యాయులు ఆయన నియమించాడు. ఉమ్మడి రాష్ట్రంలో 9 డిఎస్సీలు పెట్టాడు, విభజిత రాష్ట్రంలో 3 డిఎస్సీలు పెట్టాడు, ఇప్పుడు ఇది ఇంకో డిఎస్సి. అంటే ఎవరికి లేనటువంటి అసలు ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ ఇదేంటి, ఉపాధ్యాయుల్లోనే 2 లక్షల మందిని ఆయన నియమించాడంటే అది కదా ఇవాళ నిరుద్యోగం పైన ఆయన యుద్ధం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకని 5 ఏళ్లలో 5 డిఎస్సీలు తేలేకపోయాడు? ఇప్పుడు ఈయన 14 ఏళ్ళలో ఏమో సీఎంగా చేశాడు, మరి 13 డిఎస్సీలు ఇచ్చాడు. అంటే ప్రతి ఏడాది డిఎస్సీ ఇచ్చాడు. నువ్వెందుకని అలా చేయలేకపోయావు? కనీసం మీ నాన్న ఏదో ఒక 2 డిఎస్సీలు పెట్టాడు, నువ్వు అది కూడా చేయలేకపోగా ఎలా వంచాడు, యువతను ఎలా దగా చేశాడు. అరే గ్రాడ్యుయేట్స్ అన్ఎంప్లాయ్మెంట్ కిషోర్,
జాతీయ సగటు 17% ఉంటే ఆంధ్రప్రదేశ్ సగటు 27%. దారుణం. జాతీయ సగటు కన్నా ఈ విషయంలో ఎక్కువ అంటే మరి దారుణం. అంటే పట్టభద్రుల్లో నిరుద్యోగిత 30%. ఇక్కడ చదువుకోవటం లక్షలాది మంది బయటకు వస్తున్నారు. ప్రతి ఏడాది డిగ్రీ పీజీ చేసి అందరూ వలసలు పోవాలా, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక అక్కడ పోయి ఇప్పుడు ఉద్యోగాలు చేసుకోవాలా. అరే పరిశ్రమలు రానికుండా తరిమేశావు. ఏది వాటాల కోసం, కమిషన్ల కోసం ఎన్ని కంపెనీలు తరిమేశాడు. అటు అమర్ రాజా తెలంగాణ వెళ్ళిపోయింది, జాకీ తెలంగాణ వెళ్ళిపోయింది, లులుని నెట్టేశాడు, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వెళ్ళగొట్టాడు, హెచ్పిఎస్సి వెళ్ళగొట్టాడు. విశాఖపట్నంలో చంద్రబాబు స్టార్టప్ విలేజెస్ పెడితే 100 స్టార్టప్లు ఉన్నాయి ఆ విలేజ్లో, మూతేశాడు. అరే అసలు మెడ్ సిటీని అదే దాన్ని నాశనం చేశాడు. ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ని అతలాకుతలం చేయటం కాదు, అసలు నీకు అక్కడ ఎటువంటి ఉపాధి లేకుండా చేశాడు. అటు ఇక్కడే కాదు, అసంఘటిత రంగంలో భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలు చేసుకోవటమా, వందల మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అంటే ఏంటి, కట్టుబడి లేక, ప్రాజెక్టులు కట్టకుండా. ఎస్ సార్, ఇప్పుడు ఈ రకంగా అంటే ప్రచారంలో దాదాపు ఒక 8 లక్షల మందిని మొదటి స్టేజ్లోనే అనర్హుల్ని చేసేస్తారు. ఈ నిబంధన పెట్టడం అంటే డిగ్రీలో 50%, పీజీలో 55%, ఎస్సీ ఎస్టీలో అయితే కొంచెం తక్కువ. అంటే ఆ నిబంధన అనేది నిజంగా సహేతుకం కాదా? ఇప్పుడు ఖచ్చితంగా ప్రతిభావంతులే రేపటి రోజున ఉద్యోగాలు తెచ్చుకోగలుగుతారు. మంచి మార్కులు, మంచి పర్సంటేజ్ ఉన్న వాళ్ళకే రేపటి రోజున స్కోర్ వస్తుంది, ఉద్యోగాలు చేయగలుగుతారు. చదువు చెప్పేవాడికి ప్రతిభ ఉండాలి కదా. అంటే మరి ఈ ప్రామాణికం, ఈ యొక్క పర్సంటేజ్, ఈ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అనేవి నిజంగా దుర్మార్గంగా ఉన్నాయా వాళ్ళు సాక్షి చెబుతున్నట్టుగా, లేదంటే ఖచ్చితంగా అవసరమా? దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్ణయించబడదు. ఇది నేను చెప్పిన మాట కాదు, ఎవరో చెప్పే మాట, ప్రొఫెసర్ కొఠారి సూక్తి అనమాట. వెళ్ళి చూస్తే ప్రతి తరగతి గదిలో అది రాసి ఉంటుంది. దేశ భవిష్యత్తు తరగతి గదుల్లో నిర్ణయించబడుతుంది. అంటే ఒక ఉపాధ్యాయుడిగా నువ్వు ఎంపిక కావాలంటే, నువ్వు విద్యార్థులను ఉద్దేశించి బోధించాలంటే నీకు ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి? ఇప్పుడు మినిమం ఉండాలి కదా. 50% వాళ్ళకి మరి మార్క్స్ కావాలనో, లేదా 45%, 40% వీళ్ళకి రావాలనో ప్రామాణికాలు పెట్టడం ద్వారా అదేంటి ఫిల్టరేషన్. ఇప్పుడు దానివల్ల నష్టం ఎవరికి జరుగుద్ది? మీరు బోధన దీన్ని పెంచాలనుకుంటున్నారా, తగ్గించాలనుకుంటున్నారా? ఇప్పుడు మనం ఎంసెట్ ఉంటుంది, డాక్టర్ చదువుకోవాలా, వైద్యులు అవ్వాలంటే ఏంటి, ప్రతిభతో వెళ్ళాలా, లేకపోతే తప్పుతూ వెళ్ళి రావాలా? ఒక ఇంజనీర్ అవ్వాలా? ఎలాంటి ఇంజనీర్స్ బయటికి రావాలి? బిల్డింగ్లు నిలబడే కట్టేవాడు కావాలా, ప్రాజెక్టులు కూలిపోయి కట్టేవాడు కావాలా? అంటే అటు ఇంజనీర్లు తయారు చేసడానికి, ఇటు వైద్యులను తయారు చేయడానికి, రాబోయే తరాన్ని తయారు చేసేది ఉపాధ్యాయులు కదా. ఉపాధ్యాయ నియామకాలకు పెట్టినటువంటి నిబంధనలు కూడా మీరు అవహేళన చేస్తారా, కించపరుస్తారా? ఇప్పుడు ఇందులో ఏంటి, ఇక్కడ ఫిల్టరేషన్ ఇప్పుడు 8 లక్షలన్నీ భూతద్దంలో చూపిస్తారు. ఇదంతా ఏంటి, నీకు కోడిగుడ్డు మీద ఈకలు బీకటం, ఏదో రకంగా జనాన్ని రెచ్చగొట్టడం, డైవర్షన్ పాలిటిక్స్. అతను చేసేది డైవర్షన్ పాలిటిక్స్, చంద్రబాబు చేసేది డైవర్షన్ పాలిటిక్స్ అంటాడు. అంటే దీని మీద నిజంగానే ఆ అభ్యర్థులు, డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఏమైనా నిరుత్సాహం ఉందంటారా, లేదంటే కరెక్టే, సహేతుకమే, మరీ ఇలాంటి రూల్స్ కూడా లేకపోతే, ఈ మాత్రం స్థాయిలో ప్రమాణాలు సెట్ చేయకపోతే ఎలాగా అనే భావన ఉందంటారా? వాళ్ళు పోటీ పరీక్షల్లో తర్ఫీదు దాంట్లో ఉన్నారు. ఇవాళ కోచింగ్ సెంటర్లన్నీ కిటకిటలాడుతున్నాయి. ఏదో రకంగా ఇవాళ పోస్ట్ కొట్టుకోవాలా, ఇదొక అవకాశం వాళ్ళకి. ఇప్పుడేంటి, దీన్ని అడ్డం పెట్టుకుని ఇప్పుడు వాళ్ళల్లో ఉద్యమం తీసుకురావాలనా? మీ మూక వాళ్ళల్లో కూడా చొరబడి రేపొద్దున మళ్ళా రోడ్ల మీదకు తీసుకొచ్చే కుట్రలు మళ్ళా నాంది పలుకుతున్నారా? ఇది సభ్యత కాదు, ఇది కాదు ప్రజలు వీళ్ళ నుంచి కోరుకునేది. ఇప్పుడు మీరు ఉపయోగపడే చర్యలు చేయండి. ఈ మాత్రం డిఎస్సి నోటిఫికేషన్ నువ్వు ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు 1 వేలు నువ్వు వాళ్ళ వైపు చూపిస్తే 4 ఏళ్ళు నీ వైపు చూపించబడుతున్నాయి. నీ 5 ఏళ్ల నీ ముఖ్యమంత్రిత్వంలో నువ్వు కనీసం 3-4 డిఎస్సీలు పెట్టాల్సిన పరిస్థితి.
ఒక డిఎస్సి కూడా నువ్వు పెట్టకపోగా ఇప్పుడు పెడుతున్న వాళ్ళకు అడ్డుకునే ప్రయత్నమా? అంటే రేపొద్దున నువ్వే దీనిపైన మళ్ళీ కోర్టుకు వెళ్ళి దీన్ని అడ్డుకుంటావా? మనకు కనపడుతుంది అదే. అమ్మ పెట్టదు, అడుక్కు తిన్నవదని. అంటే నువ్వు పెట్టవు, పెట్టేవాళ్ళని పెట్టనివ్వవా? అటు పాలకుడిగా విఫలమయ్యావు, కనీసం ప్రతిపక్ష నాయకుడిగా కూడా బాధ్యత లేదా? ఎస్, ఒక బాధ్యత రాహిత్యం కనపడుతోంది, ఒక కుట్ర మనస్తత్వం కనపడుతోంది.